హాయ్ అండి, శ్రీవారి వంటకి స్వాగతం. ఈరోజు మన వీడియో లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోగలిగే వంకాయ శనగపిండి కారం. వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. కొన్ని టిప్స్ కనుక పాటిస్తూ చేసుకుంటే మొదటిసారి చేసుకున్నా కూడా చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. పావు కిలో వంకాయలు తీసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఒక పెద్ద కప్పు శనగపిండి తీసుకోవాలి. ఆ శనగపిండిలో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక ఒకసారి కొద్దిగా రుచి చూసుకోండి. ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ఇప్పుడు వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. ఇలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న శనగపిండిని కట్ చేసుకున్న వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలండి. నెమ్మదిగా స్టఫ్ చేసుకోవాలి, లేకపోతే వంకాయలు విడిపోతాయి. అన్నీ కూడా ఇలాగే స్టఫ్ చేసుకోవాలి. చూడండి, వంకాయలన్నీ కూడా శనగపిండితోటి ఈ విధంగా స్టఫ్ చేసుకున్నాము. ఒక మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని వంకాయలన్నీ జాగ్రత్తగా వేసుకోవాలండి. వంకాయలన్నీ ఇలా వేసేసుకున్నాక మిగిలిన శనగపిండిని పైన ఇలా జల్లేసుకోవాలండి. ఇక్కడ ఈ టిప్ తప్పనిసరిగా పాటించాలండి. వంకాయలన్నీ వేసేసి శనగపిండి వేసుకున్నాక మూత పెట్టేసి కొద్దిగా నీళ్లు పోయాలి. దీని మూలంగా వంకాయలు మాడిపోకుండా ఉంటుంది, లేదంటే శనగపిండి అంతా కూడా మాడిపోతుంది. ఇలా చుట్టూ అంచున్న కంచం అయితే మీకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకునేటప్పుడు ఈ మూత చాలా స్లోగా తీసుకోవాలండి, లేకపోతే నీళ్ళన్నీ కూడా కూరలోకి ఒలికిపోతాయి. లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కూర కలుపుకోవాలండి. 2 నిమిషాల తర్వాత కూర మొత్తాన్ని కింద నుంచి పైదాకా స్లోగా కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ చూడండి, ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంది కదా, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోవాలి, లేకపోతే శనగపిండి అంతా మాడిపోతుంది. కొద్దిగా నూనె వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేయాలండి. నీళ్లు మాత్రం తప్పనిసరిగా కంచంలో ఉండేలా చూసుకోవాలి. 10 నిమిషాల్లో గుమగుమలాడే వంకాయ శనగపిండి కారం కూర రెడీ అయిపోయిందండి. చూడండి, మూత పెట్టి మనం నీళ్లు పోయడం వల్ల శనగపిండి కానీ వంకాయ కానీ ఎక్కడ అసలు కొద్దిగా కూడా మనకి మాడకుండా చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా చేసుకోగలిగే వంకాయ శనగపిండి కారం. ఇక్కడ వంకాయలు లేతవి కనుక తీసుకుంటే చాలా ఫాస్ట్గా ఎంతో టేస్టీగా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వీడియోలో చూపించిన అన్ని టిప్స్ కనుక ఫాలో అయితే చేసుకుంటే చాలా సింపుల్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవారి మెచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.